కోడికుంట వాగు, కడెం గూడెం, సీతారామ ప్రాజెక్టులన్నీ కూడా మాకు జల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆఫ్టర్ టీఏసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఒక మీటింగ్ కావాలంటే దానికంటే ముందు 12 శాఖల నుంచి పూర్తి నివేదిక తెచ్చుకున్న తర్వాత టీఏసీ అప్రూవల్ ఇస్తుంది. వారు రాసిన లెటర్లోనే రాస్తారు, హ్యావ్ బీన్ అప్రూవ్డ్ బై వేరియస్ టీఏసీ మీటింగ్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. అన్ని మీటింగ్లు అయినాకనే కాళేశ్వరం దగ్గర నుంచి సీతారామ దాకా హరీష్ రావు గారు రాసిన 7 ప్రాజెక్టులకి భారత ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖ అనుమతులు ఇచ్చింది. ఈయనేమంటున్నాడు ఇప్పుడు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు పునఃసమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ అడిగింది. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకటి కాబట్టి, చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వానికి దోస్తాను ఉంది కాబట్టి వీళ్ళిద్దరు కలిసి మా తెలంగాణకు అన్యాయం చేస్తుర్రని ఒక అబద్ధాన్ని, నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుందని ఒక ఆంగ్ల తత్వవేత్త చెప్పినట్టు ఇక పొద్దుగాలైతే ఇదే దుకాణం పెట్టుకొని 4 రోజుల నుంచి ఓ రోజు జిఆర్ఎంకి ఉత్తరం రాయాలి, ఓ రోజు ప్రెస్ మీట్ పెట్టాలి. నేను ఒకటి అడుగుతున్నా సూటిగా హరీష్ రావు గారిని, ఈ దేశంలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఒక రాష్ట్రానికి అనుమతి ఇచ్చిన తర్వాత ఈ దేశంలో ఏదైనా ఒక సంస్థకి ఆ అనుమతులని రద్దు చేసే అధికారం ఉందా హరీష్ రావు గారు? దాని మీద చర్చించే అధికారం ఉందా? ఆంధ్రప్రదేశ్ 100 ఉత్తరాలు రాస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోనో ఇంకో దాన్ని దృష్టిలో పెట్టుకోనో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొడుతురు. అయ్యా హరీష్ రావు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీలు గెలిచిన వాళ్ళం అందరం కూడా జై తెలంగాణ అన్నోళ్ళమే, మీకంటే గట్టిగా జై తెలంగాణ అని కొట్లాడిన వాళ్ళమే. నాకు తెలియకడుగుతున్న హరీష్ రావు గారు, ఈ 7 ప్రాజెక్టులకి అనుమతి ఇచ్చింది ఎవరు హరీష్ రావు గారు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదా? టీఏసీ మీటింగుల్ని పూర్తి చేసింది బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదా? భారత ప్రభుత్వమే మీరు అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చి మీరు ప్రాజెక్టులు కట్టుకోవడానికి అనుమతి ఇస్తే మీరు కోల్పోయిన అధికారాన్ని తిరిగి తెచ్చుకున్నందుకు ఏమీ లేని చోట హరీష్ రావు గారికి కూడా తెలుసు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అధికారం లేదు. జస్ట్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏం చేస్తుందంటే దీస్ ఆర్ అవర్ అబ్జర్వేషన్స్ అని చెప్తారు, దీస్ ఆర్ అవర్ రికమెండేషన్స్ అని కూడా చెప్పే అధికారం లేదు వాళ్ళకి. జస్ట్ దీస్ ఆర్ అవర్ అబ్జర్వేషన్స్. ఇగో తెలంగాణ వాళ్ళు ఇట్లా మాట్లాడినారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇట్లా మాట్లాడినారు, ఈ వివాదాలు ఇట్లున్నాయి, దిస్ ఈజ్ వాట్ వీ అబ్జర్వ్డ్, దిస్ ఈజ్ ద లైన్ వాట్ మ్యాక్స్ జిఆర్ఎంబి కెన్ యూజ్. ఇట్ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్స్ కన్సెంట్, ఇట్స్ విత్డ్రాయల్ ఆర్ ఇట్స్ పర్మిషన్ ఆర్ ఇట్స్ వ్యూస్ ఆల్సో. నా దృష్టిలో ఇది బాగుంటుంది అని చెప్పే అధికారం కూడా జిఆర్ఎంబికి లేదు. బికాస్ ఇట్ ఈస్ నాట్ ద ప్లాంట్, ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఎ ప్లాంట్. దాన్ని పట్టుకొని 5 రోజులుగా ఆగమాగం తిరుగుతురు ఇద్దరు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుని ముట్టడిస్తాం. ఏం చేస్తారు ముట్టడించి? వెన్ ఇట్ ఈస్ నాట్ ప్రపోజ్డ్ ఇన్ ద ఎజెండా ఆఫ్ 18th August. ఎందుకింత మీరు హైరాణ పడుతున్నారు? ఎందుకు సెంటిమెంట్ రెచ్చగొట్టాలనుకుంటున్నారు? దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం మీకు ఓట్లు సీట్లు తప్ప మీకు ఇంకొకటి కాదు. నేను మళ్ళీ చెప్పదలుచుకున్న తెలంగాణ సమాజానికి, ఒకసారి టీఏసీ ద్వారా అనుమతులు పొంది భారత ప్రభుత్వం ఒక ప్రాజెక్టు కట్టడానికి అనుమతులు ఇచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న ఏ బోర్డు కానీ ఏ సంస్థ కానీ ఆ అనుమతులని రద్దు చేసేటువంటి అధికారం ఇప్పటిదాకా లేదు. కాబట్టి లేని అంశాన్ని తీసుకొచ్చి అజెండా ఫైనల్ కాకముందే ఫైనల్ అయిందని చెప్పి ప్రపోజ్డ్ అజెండాని తీసుకొని అయిపోయిందని చెప్పి కావాలని చెప్పి మీరు ఈ రకంగా చేయడం అనేది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టేందుకు చేస్తున్నటువంటి ఒక ఉద్దేశం తప్ప మరొకటి కాదు. బోర్డ్ కెన్ ఓన్లీ హియర్ ద సేస్ ఆఫ్ బోత్ ద స్టేట్స్. ఆ 2 రాష్ట్రాలు ఇచ్చినటువంటి విజ్ఞప్తులని వినేటువంటి అధికారం మాత్రమే ఉంటుంది. హరీష్ రావు గారు, మీకు తెలియదని నేను అనుకోను, మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసారు. ఒక ఫ్లో ఆఫ్ చార్ట్
ఏంది అప్రైజల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ జలశక్తి మంత్రిత్వ శాఖ చెప్తుంది. ఒక దరఖాస్తు జలశక్తి మంత్రిత్వ శాఖకు వస్తే ఎన్ని స్టెప్స్ దాటాలి, ఎట్లెట్లా పోవాలి అనడం కోసం అని చెప్పి ఏ ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్, మీరు దరఖాస్తు ఎట్లా పెట్టాలి, పెట్టిన దరఖాస్తు ఎక్కడికి పోతుంది, ఎట్లా చేయాలనేది ఒక ఫ్లో ఆఫ్ చార్ట్ని కూడా జలశక్తి మంత్రిత్వ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది. వెన్ ఏ స్టేట్ గవర్నమెంట్స్ రిక్వెస్ట్ ద నెంబర్ ఆఫ్ కాపీస్ ఆఫ్ డిపిఆర్ కూడా సిడబ్ల్యూసికి ఎట్లా ఇవ్వాలి, బోర్డులకు ఎట్లా ఇవ్వాలి అనేటువంటి ప్రతి అక్షరం కూడా ఈ చార్ట్ లోపల చాలా స్పష్టంగా రాసింది. ఇంత విదితంగా మీకు తెలిసిన తర్వాత విఘ్నులైన మీరు, జల మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేసిన మీరు కావాలని భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పక్షపాతి అనేటువంటి ఒక ముద్రేసి తెలంగాణలో రోజు రోజుకు బలపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ అడుగులలో కాళ్ళల్లో కట్టెబెట్టే పంచాయతీలు తీసుకురావద్దని బావా బావమరుదులు ఇద్దరికీ సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మాకు అనుమతులు ఇచ్చే ఉద్దేశమే లేకుంటే, అయ్యా హరీష్ రావు గారు, మీరు కాళేశ్వరం యాడికెళ్ళి కడుదురు, సీతారామ యాడికెళ్ళి కడుదురు, మా అనుమతులు లేకపోతే, భారత జల మంత్రిత్వ శాఖ ఒప్పుకోకపోతే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీకు ప్రాజెక్టులకి అనుమతులు రాకపోతే ఈ ప్రాజెక్టులను ఎట్లా పూర్తి అవుతుండే? కాబట్టి అనుమతులు ఇచ్చిన మా మీదనే అవసరం తీరిన తర్వాత కుండ వలగొట్టే కార్యక్రమం చేయొద్దు దయచేసి. అనుమతులు ఇచ్చింది మేము, ప్రాజెక్టులు కట్టుకోవాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలని కలగన్నది మేము. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేయికి పని, దిస్ వాజ్ భారతీయ జనతా పార్టీ స్లోగన్. దానికోసం మేము నీళ్ళు ఎత్తిపోస్తామంటే, గోదావరిలో నీళ్లు సముద్రంలోకి పోతున్నాయంటే, తెలంగాణ సస్యశ్యామలం అవుతుందంటే మేము దోసుకోమని చెప్పి కాళేశ్వరానికి అనుమతులు ఇవ్వలేదు. తెలంగాణ ప్రజలకి నీళ్ళు ఇవ్వడం కోసం మేము కాళేశ్వరానికి అనుమతి ఇచ్చినాం, సీతారామకు అనుమతులు ఇచ్చినాం. భారత ప్రభుత్వం ఆఫ్టర్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వీ హ్యావ్ గివెన్ పర్మిషన్స్ ఫర్ ఆల్ ద 7 ప్రాజెక్ట్స్. కాబట్టి మీరు దయచేసి సెంటిమెంట్ని రెచ్చగొట్టి అమాయకులైనటువంటి ప్రజల్ని ఆగం చేయొద్దని, మీకు అర్థం కాకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గరికి పోయి మళ్ళా ఈ ఫ్లో ఆఫ్ చార్ట్ని మళ్ళొక్కసారి మీరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలని, తప్పుడు అపోహల్ని ప్రబల చేసేందుకు ప్రయత్నం చేయొద్దని నేను టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెద్దలకి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎవరు ఏం చెప్పినా మేము 8 మంది ఎంపీలం 100% నిజాయితీగా మీకంటే గట్టిగా జై తెలంగాణ అని, మీకంటే గట్టిగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. కాబట్టి నోరున్న